హాయ్ అండి. ఈ చపాతీల వెనక చాలా పెద్ద స్టోరీ ఉందనమాట. ఆఫ్టర్‌నూన్ అయితే డ్యాడీ భోజనానికి రాలేదని చెప్పేసి రైస్ అయితే అలా ఉండిపోయిందండి. ఇంకా రైస్‌తో పాటు మళ్ళీ రైస్ ఏం పెడతాంలే అని చెప్పేసి ఇక్కడ నేను చపాతీలయితే చేశాననమాట. డ్యాడీకి, మాకు అందరికీ సరిపడేలాగా. మార్నింగ్ రైస్ ఏమో పెరుగన్నం వేసుకొని తినేలాగా. ఇంక నేను ఈ చపాతీలన్నీ చేసేసిన తర్వాత డ్యాడీ అయితే ఫోన్ చేసి, "నేను మళ్ళీ భోజనానికి రావట్లేదమ్మా" అని చెప్పేసి అన్నారు. ఇంకా మార్నింగ్ చేసిన రైస్ ఏమో మా అందరికీ సరిపోతది. ఈ చపాతీలు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ బాల్స్ లాగా చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామా అని అనుకునేలోపు, సరే బాల్స్ చేసేస్తే ఏమొస్తదని చెప్పేసి ఈ పామేసిన చపాతీలు ఒక బౌల్‌లో అయితే వేసాననమాట. అంటే ఆ చపాతీలకి సైజుకి సరిపడా గిన్నెలో అయితే వేసేసి, ఒక్కొక్క దాని మీద పొడిపిండి కలిపేసి ఒక్కొక్క చపాతీ దాని మీద అయితే బోర్లించేసుకున్నాననమాట. ఒకదాని మీద ఒకటి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఈ చపాతీలు ఏమీ పాడవకుండా మంచిగా అయితే ఉన్నాయండి. జస్ట్ అలా తీసేసి ఈ పొడిపిండి అంతా దులిపేసి అయితే చపాతీలు అయితే చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.